నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. భీష్మాచార్యుల వారిని ధర్మరాజు ఓ విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నాడు. ఇది చాలా క్లిష్టమైన విషయం. లోకంలో మిత్రులతో మనం కలిసి ఉంటాం, శత్రువులకు దూరంగా ఉండాలి అనుకుంటాం. ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలా? ఎక్కడ ఎలా ప్రవర్తించాలి? ఈ నిర్ణయం చాలా కష్టం తెలుసుకోవడం. అందుకే అడుగుతున్నాడు, అయ్యా ఎప్పటికప్పుడు బుద్ధితో బాగా ఆలోచించాలి. అయితే ముందుగా విషయాన్ని ఆలోచించి పరిష్కారం చేయడం ఉత్తమం అని చెప్పారు. కనీసం అప్పటికప్పుడు తగిన పరిష్కారం ఆలోచించి అమలు చేయడం మంచిదన్నారు. దీర్ఘసూత్రత్వం అంటే చూద్దాంలే అని బద్ధకించేటువంటి లక్షణం మంచిది కాదు అని చెప్పారు. అయితే చుట్టూ శత్రువులు ఉన్నారండి. ఈ చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు ఏం చేయాలో ఒకప్పుడు తోచదు, బుద్ధి మోహాన్ని పొందుతుంది. ఏమండి, అయితే ధర్మార్థ కౌశల్యం కలిగిన రాజు, ధర్మశాస్త్ర నైపుణ్యం కలిగిన రాజు మోహాన్ని పొందకుండా ఉండడం ఎలాగా? ఏం చేసినట్లయితే సమస్య తొలగుతుంది? చాలామంది శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పుడు మరి మోహం పొందకుండా పరిష్కారాన్ని ఆలోచన చేసి అమలు చేయడం ఎలాగా? ఇది మీ వలన తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాజుని, పరిపాలకుడిని శత్రువులు నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి బాధిస్తారు. చాలామంది ఒకడిని అక్కడి నుంచి లాగి పడేయాలి అని చూస్తారు. పరిపాలన చేసేవాడికి ఎందరో కొందరు శత్రువులు ఉంటారు. అతడి వలన ఇబ్బంది పడ్డవాళ్ళు, వాళ్ళంతా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అతడు కొంచెం దిగజారుతున్నాడు, బలహీనపడుతున్నాడు అని తెలిస్తే మాత్రం అతడిని పెకిలించి వేయడంలో అందరూ ఏకత్వాన్ని పొందుతారు, అందరూ ఒకటవుతారు. మరి చాలామంది బలవంతులు ఒకడిని ఆ విధంగా నెట్టేయాలి అని కోరుకుంటుంటే ఇతడు ఏం చేయాలి? తనకి సహాయం లేరు, ఒక్కడే అవుతాడు. ఎలా నిలబడగలుగుతాడు? ఒకటి, అసలు మిత్రుడిని ఎలా పొందాలి? అసలు శత్రువు ఎలా ఏర్పడతాడు? శత్రువుతో ఎలా వ్యవహరించాలి? మిత్రుడితో ఎలా వ్యవహరించాలి? అవతల వాడు స్పష్టంగా తెలుస్తుంది, వాడు మనకి మిత్రుడు అని. అలాగే వీడు శత్రువు అని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు మిత్రుడితో బాగా కలిసిపోయింది, శత్రువుతో విరోధంగా ఉండడం అదే కర్తవ్యమేనా? మరి ఇంకేదైనా కూడా చేయవచ్చా? అసలు ఎవరితో విరోధించాలి, ఎవరితో సంధి చేసుకోవాలి? తాను బలవంతుడై ఉన్న శత్రువుల మధ్య ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి? ఎన్ని సమస్యలండి. వ్యవహారం చేసేవాడికి అన్ని సమస్యలే. కనుక ఈ విషయాలు చాలా గొప్ప విషయాలు. ఒక పరిపాలకుడికి, ఒక వ్యవస్థను నడిపించేవాడికి చాలా ముఖ్యమైన విషయాలు. వీటిని ఎవరు చెప్పగలుగుతాడు? చెప్పినా అర్థం చేసుకోగలిగిన శ్రోతలు ఎంతమంది? అది కూడా సమస్యనండి. ఏమండి, భీష్మాచార్యుడు అంటే చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు! ఆయన సుదీర్ఘకాలం జీవించినవాడు, ఏదో ఋషిలాగా. అంత దీర్ఘకాలం జీవించిన వాళ్ళు తక్కువ. ఆయన మహానుభావుడైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి కూడా అధ్యయనం చేశాడు, పరిపాలన చేశాడు. రాజు కాకుండా ఆయన సింహాసనం ఎక్కలేదు. సింహాసనం ఎక్కకుండానే గుడ్డిరాజుని సింహాసనంపై కూర్చోబెట్టి మొత్తం అంతా తాను వ్యవహారం చేశాడు పాండురాజు మరణించిన తర్వాత. ఏమండి, అందుకని ఆయనకి అన్ని విషయాలు బాగా తెలుసు. దాని స్వయం సత్యసంధుడు అబద్ధం చెప్పడు. ఏదైనా చెప్పమంటే తనకు ఇబ్బంది కలిగించే విషయమైనా సరే చెప్పాలి, ఎందుకని అబద్ధం చెప్పడు కనుక. ఏమండి, అంతే ఇంద్రియ జయం కలవాడు, చపలుడు కాదు. చపలేని వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం తేడాగా వ్యవహరిస్తారు. అతడు ఇంద్రియ జయం కలవాడు కనుక సూటిగా వ్యవహరిస్తాడు. కనుక భీష్ముడు తప్ప ఇలాంటి సమస్యకు పరిష్కారం చెప్పలేడు అని ధర్మరాజు భావించాడు. అందుకని దయతోటి నీవు ఆలోచించి సరైన మార్గాన్ని ఉపదేశించు అని అడిగాడు. అడిగితే ఇప్పుడు భీష్ముడు చెప్పాడు, అబ్బాయి నువ్వు వేసిన ప్రశ్న చాలా మంచిది. ఎందుకంటే వ్యక్తి సుఖపడాలి అంటే సమస్యకు పరిష్కారం చేసుకోవాలి కదా కుమారా. నేను దీన్ని పూర్తిగా వివరంగా చెప్తాను నీకు.
ఆపదలలో ఉన్న సమయంలో గ్రహింపదగినటువంటి ప్రధానాంశం ఇది, నేను చెప్తాను విను అని ఆయన చెప్తాడు. అసలు ఎవడు మిత్రుడు ఎవరు అమిత్రుడు ఇది తెలుసుకోవాల్సిన అంశం కదా. ఒకప్పుడు శత్రువు మిత్రుడు అవుతాడు, మిత్రుడు శత్రువు అవుతాడు. ఏమండి, ఇది మనిషి యొక్క సామర్థ్యాన్ని బట్టి పనిని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళ నీతంగా వీళ్ళే మిత్రులు వీళ్ళే శత్రువులు అని చెప్పి విభాగం చేసుకోవడం అనేది కుదరదు. ఒకటి. ఇంకో అంశం ఉంది, మనం ఒక పని చేసేటప్పుడు నమ్మాలి. నమ్మాలి అంటే పూర్తిగా నమ్మితే ఎలా, నమ్మకపోతే ఎలాగా? నమ్మకపోతే పని చేయడమే కుదరదు. పూర్తిగా నమ్మితే ఇతరులు మోసము చేస్తుంటారు. ఒకప్పుడు విరోధం కూడా కలిగించుకోవాల్సి వస్తుంది, అది కూడా తప్పదు. ఏమండి, శత్రువులతో కూడా కలవాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఏమిటయ్యా ప్రయోజనం అంటే ప్రాణారక్ష్యా హి భారత, ప్రాణాలను తాను రక్షించుకోవాలి, తనను తాను రక్షించుకోవాలి. తన చేత నడపబడే వ్యవస్థను లేదా దేశాన్ని ప్రజలను రక్షించాలి. దీనికోసం ఎన్నో రకాలుగా ఆలోచించాలి. బాగా ఆలోచించి మరి విద్వాంసులతో అంటే బాగా విజ్ఞానం కలవాళ్లతో కలవడం జరుగుతూ ఉంటుంది. తనకి హితాన్ని కోరే వాళ్ళతో కలవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో శత్రువులతో కూడా కలవాలి. ఏమండి, తెలివి తక్కువతనంతో వాడు నా శత్రువు, వాడితో నేను ఎందుకు కలుస్తానో అంటారు వీళ్ళు కొందరు. శత్రువు అయినా సరే కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. శత్రువు కదా అని కలవకపోవడం అనేది అజ్ఞాని యొక్క లక్షణం. ఏమండి, కలవకపోవడం వలన ఒకప్పుడు నష్టాన్ని పొందుతాడు, లాభాన్ని పొందలేడు. ఎవడైతే సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి శత్రువులతో కూడా కలుస్తాడో, ఆ అవసరాన్ని బట్టే మిత్రులతో కూడా విరోధిస్తాడో వాడు గొప్ప ఫలాన్ని పొందుతాడు. ఎప్పుడు పొందుతాడు అంటే దానివలన తనకు ప్రయోజనం ఉంది అని అనుకున్నప్పుడు, దానివలన తప్పనిసరిగా తనకు ప్రయోజనం కలిగేటప్పుడు శత్రువులతో కూడా కలవాలి. మిత్రులతో విడిపోతే ఎక్కువ గొప్ప ప్రయోజనం వస్తుందంటే విడిపోవాలి. ఈ విషయంలో ఓ ప్రాచీనమైనటువంటి ఇతిహాసాన్ని ఉదాహరిస్తూ ఉంటారు. ఒక పిల్లి, ఒక మూషికం, ఎలక, ఈ రెండింటి యొక్క సంభాషణ రూపంలో ఈ విషయం బాగా అర్థమయ్యేలా చెప్తారనమాట. ఒక పెద్ద వనం ఉంది. ఆ వనంలో చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది. అక్కడ ఎన్నో తీగలు ఉన్నాయి. ఆ తీగలపైన తీగలు ఆ చెట్టును చుట్టేసి ఉన్నాయి. దానిపైన ఎన్నో పక్షులు ఉన్నాయి. చాలా బాగుంది ఆ ప్రదేశం. అది ఆ చెట్టు చాలా పెద్దది. దానికి పెద్ద పెద్ద లావుపాటి స్కంధాలు ఉన్నాయి. చల్లని నీడ ఇస్తుంది, మనోహరంగా ఉన్నది. ఆ అరణ్యం అంతా వ్యాపించింది. అంతేకాదు అక్కడ క్రూర మృగాలు, మామూలు మృగాలు ఇవన్నీ కూడా అక్కడ సంచారం చేస్తూ ఉన్నాయి. తస్య మూలం సమాశ్రిత్య కృత్వా శతముఖం బిలం వసతి స్మ మహాప్రాజ్ఞ ఫలితో నామ మూషికగా. ఆ చెట్టు మొదట్లో ఓ పెద్ద కన్నం ఉంది. ఆ కన్నంలో ఒక ఎలక ఉంది. దాని పేరు ఫలితము అని అంటారు. బాగా తెలివైంది కనుకనే తాను ఉన్నటువంటి ఆ కన్నానికి 100 ద్వారాలు పెట్టుకుంది. ఎందుకంటే ఏ ద్వారం నుంచైనా శత్రువు వచ్చాడనుకోండి, మరో ద్వారం నుంచి తాను తప్పించుకు పారిపోతుంటుంది. అలాగా అది ఏర్పాటు చేసుకుంది. ఏమండి, ఆ చెట్టు కొమ్మ పైన లోమశం అనే పేరు కలిగిన ఒక పిల్లి నివసిస్తోంది. దాని కార్యక్రమం ఏంటి? ఆ చెట్టుపై ఉండేటువంటి పక్షి పిల్లల్ని తింటుండడం. దానికి సుఖంగా కాలం గడిచిపోతుంది. ఆ చెట్టు నుంచి కదలక్కర్లేదు. తాను కొమ్మపై నివాసం చేస్తూ ఉంటుంది. మిగిలిన కొమ్మలపైన పెట్టిన ఈ పక్షి గూళ్ళు ఉంటాయి కదా, ఆ గూళ్ళల్లో పక్షులు లేని సమయంలో గుడ్లు కాస్త భక్షిస్తూ ఉంటుంది. ఏమండి, అదే చోటికి ఒక వేటాడే ఆయన వచ్చాడు. అతను ఏం చేశాడు? అతను మామూలుగా అరణ్యంలో నివసిస్తున్నాడు. ప్రతిరోజు వస్తాడు అక్కడికి. వచ్చి అక్కడ ఓ పెద్ద బోన్ పెడతాడు. ఎప్పుడు పెడతాడు? సరిగ్గా సూర్యుడు అస్తమించిన సమయంలో పెడతాడు. దాంట్లో ఏదో జీవం పడుతుంది. మరునాడు దాన్ని పట్టుకుపోతాడు. ఇంకా తనకి శ్రమ ఏం లేదు. ఈ సులభమైన మార్గంలో అతడు వేటాడుతున్నాడు. ఏమండి, తత్ర స్నాయుమయాన్ పాశాన్ యథావత్ సంవిధాయ సహా గృహం గత్వా సుఖం చేతే
ప్రభాతామేది శర్వరీ. అతడు బాగా సన్నని నరాలతో తయారు చేసిన పాశాలు అక్కడ అమరుస్తాడు. అమర్చి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతాడు. తెల్లారి వస్తాడు. వచ్చి దాంట్లో ఉండే జంతువుని కాస్త పట్టుకుపోతుంటాడు. ఇలా ప్రతిరోజు బంధిస్తున్నాడు ఎన్నో జంతువుల్ని. ఏమండి, రాత్రి వేళ అక్కడికి ఎన్నో మృగాలు వస్తాయి. ఓసారి ఆ చెట్టుపై ఉండేటువంటి ఆ పిల్లే పొరపాటున దాంట్లో పడింది. అంటే చెట్టు నుంచి కదా దిగుతుంది కదా, ఆ దిగే సమయంలో ఆ వలలో చిక్కుకుంది. చూసారా, అది ముడిపడిపోయింది, కట్టబడిపోయింది అన్నమాట. ఏం చేస్తుంది అది? ఏం చేయలేదు. అందులో వాడు బాగా శక్తివంతుడు, రోజు ఎన్నిటినో చంపుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఈ పిల్లి దీంట్లో బంధింపబడిన సమయంలో కన్నంలో ఉండేటువంటి ఆ ఎలుక ఉందే, అది విషయం తెలుసుకుంది. అమ్మయ్య, పిల్లి భయం ఇక నాకు లేదు అని హాయిగా అదంతా అటు ఇటు తిరుగుతోంది. పిల్లి ఎదురుగుండానే తిరుగుతుంది. పిల్లి ఇక మరి బంధింపబడి ఉంది కదా, అదేం చేయలేదు. అది ధైర్యం అన్నమాట.